సార్ మీరు గతంలో 'అదుర్స్ 2' చేస్తానని చెప్పారు కదా! అది ఎంతవరకు వచ్చింది? ఏంటి ఎన్టీఆర్‌తో అది? ఇప్పుడు 'తారక్‌కి' కొన్ని కమిట్మెంట్స్ ఉన్నాయి. 2 ఫిలిమ్స్ కమిట్మెంట్. ఈ కమిట్మెంట్స్ అయిన తర్వాత డెఫినెట్‌గా నాతోటి ఎవరు నిన్నే చెప్పారు. ఎవరు మనం వినయ్. మనం చాలామంది అడుగుతున్నారు 'అదుర్స్ 2' మనం చేయాలి 100% అని. నేను నీ దగ్గర స్టోరీ రెడీగా ఉంది కదా! ఉంది రెడీగా అన్నాడు. ఫస్ట్ హాఫ్ అన్ అవర్ స్టోరీ ఉంది రెడీగా. అనంటే మనం అవ్వంగానే చెప్దాం. 2 కమిట్మెంట్స్ ఉన్నాయి. అవ్వంగానే చెప్దాం అన్నాడు. ఓకే. ప్రొడ్యూసర్‌గా సక్సెస్ అయ్యారు. ఇటు రైటర్‌గా సక్సెస్ అయ్యారు. ఆర్టిస్ట్‌గా ఏమన్నా మళ్ళీ మెరుస్తారా? ప్రొడ్యూసర్‌గా, రైటర్‌గా రెండిట్లో సక్సెస్ అవ్వాలంటే ఆర్టిస్ట్ ఉండాలి లోపల. ఆర్టిస్ట్ ఉన్నాడు కాబట్టి సక్సెస్ అయ్యా. ఆ ఆర్టిస్ట్‌ని ఎప్పుడు స్క్రీన్ మీద చూస్తాం అనుకుంటాను. పెద్ద అది పెద్ద గోల్‌గా ఏం పెట్టుకోలేదు. బట్ ఇట్స్ ఓకే. ఓకే. వస్తే అవకాశం చేస్తా. ఓహ్! థ్యాంక్ యూ. సతీష్ గారు ఇక్కడ. సో వాళ్ళిద్దరి కాంబినేషన్ ఆల్రెడీ కోర్ట్‌లో చూసాము. ఎంత సెటిల్డ్‌గా పర్ఫార్మ్ చేస్తారనేది అందరికీ వాళ్ళు ప్రూవ్డ్ అనమాట. సో ఇది కూడా ఒక లవ్ స్టోరీ లాగా తీసుకురాబోతున్నారు. సో ఆ క్యారెక్టర్స్‌ని మర్చిపోయే విధంగా ఈ క్యారెక్టర్స్ ఉంటాయా అంటే మీరేం చెప్తారు? సినిమా ఫస్ట్ రీల్ అయిపోయేలోపు వాళ్ళిద్దరు మర్చిపోతారండి. ఖచ్చితంగా కంప్లీట్ డిఫరెంట్ ఉంటుంది ఆ క్యారెక్టర్స్కి ఈ క్యారెక్టర్స్కి. థ్యాంక్ యూ. శ్రీదేవి. కోర్ట్‌లో భయంగా కోర్ట్ అయిపోయిన తర్వాత ప్రమోషన్స్‌లో కూడా భయంగా కనిపించావు. ఆ భయం అనేది పోయింది అనిపిస్తుంది ఇప్పుడు నిన్ను చూస్తుంటే. సో ఈ క్యారెక్టర్ రాజమ్మ క్యారెక్టర్‌తో నీ ఎక్స్‌పీరియన్స్ ఏంటి? రాజమ్మ చాలా చాలా డిఫరెంట్ అండి. అంటే చాలా సర్ప్రైజ్ చేస్తది. మీరే ఆశ్చర్యపోతారు. అంత నమ్మకం ఉంది నాకు రాజమ్మ క్యారెక్టర్ మీద. సో ఫస్ట్ నేను యెస్ చెప్పిందే రాజమ్మ క్యారెక్టర్ అంత ఇంపాక్ట్ ఉందని. సో ఇట్ విల్ డెఫినెట్లీ సర్ప్రైజ్ యూ. ఐ యామ్ ష్యూర్. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. శ్రీదేవి కంగ్రాట్స్. చాలా బాగుంది. అండ్ అంటే ఎక్కువగా సోషల్ మీడియాలో మీరు యాక్టివ్గా ఉంటారు. ఏ ట్రెండ్ టాపిక్ వచ్చినా ఫస్ట్ రీల్ మీ దగ్గర నుండి వస్తుంది. 10 మిలియన్ కొడుతున్నారు. అండ్ అంటే ఇప్పుడున్న మూవీస్కి ప్రమోషన్ అనేది ఎంత ఇంపార్టెంటో తెలుసు. అండ్ ఇందాకే ఒకరు చెప్పారు చాలా బిజీ షెడ్యూల్లో ఉన్నారన్నారు మీరు. సో మీ నుండి కోన వెంకట్ గారికి ఎంతవరకు సపోర్ట్ ఉంటుంది ఈ ప్రమోషన్ విషయంలో? థ్యాంక్ యూ బాస్. నీ చెప్పిన క్వశ్చన్ అడిగినందుకు చాలా థ్యాంక్స్. సార్ కావాలని అడిగినట్టుంది సార్ ఇది. ప్రొడ్యూసర్ కష్టాలు సార్. ఖచ్చితంగా ఫస్ట్ నేను సైన్ చేసింది బ్యాండ్ మేళమే. సో దాని తర్వాత నేను హైకు అన్న సినిమా చేస్తున్నాను తమిళ్లో. సో అది షూటింగ్లో ఉంది. సో వన్ డే కోసం ఇంకో సినిమా అది కేజీఆర్. అది ఒక 2 days ఉంది. ప్రమోషన్లో యాక్టివ్గా ఉంటారా ఉండరా? అఫ్ కోర్స్ అండి, నేను ప్రమోషన్స్లో ఖచ్చితంగా యాక్టివ్గా ఉంటాను. అంకుల్ కోసం, బ్యాండ్ మేళం కోసం, రాజమ్మ కోసం. కంగ్రాట్స్. ఖచ్చితంగా. సతీష్ గారు.